పెట్టుకొస్తుందమ్మీ బొక్క నట్టు పోయింది. వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వైట్ రైస్, లివర్స్ కర్రీ, చికెన్ 65 విత్ కోకో కోలా. వావ్, సూపర్ కాంబినేషన్ వచ్చిన. ఈ రోజు అయితే ఛాలెంజ్ అద్దరిపోయింది. అబ్బబ్బబ్బా, వాసన చూస్తుంటేనే కమ్మ నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేయాలి కదా. వైట్ రైస్ లోకి లివర్స్ కర్రీ అయితే అద్దరిపోతుంది. ఎవరైనా తిన్నారా ఈ కాంబినేషన్? లేకపోతే బగారా రైస్, ఆల్మోస్ట్ అందరూ బగారా రైస్ వేసుకుంటారు ఈ నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు. కానీ వైట్ రైస్ తోటి లివర్స్ కర్రీ అయితే అద్దరిపోతుంది. ఒకసారి తిని చూడండి, టేస్ట్ కామెంట్ చేసి చెప్పండి. మన ఇంకో ఛానల్ ఉంది కదా, దాంట్లో అయితే మంచి మంచి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాం. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేసి అని చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ అద్దరిపోయింది. లేదు, నేను అస్సలు పండునే ఓడిపిస్తా. లాస్ట్ చికెన్ 65 నాకు దాన్ని చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నా. లివర్ కర్రీ చూస్తుంటే టెంప్ట్ అయిపోతుంది. ఈ అమ్మకి ఇష్టం, ఫుల్ ఘోరంగా ఇష్టం. కానీ ఈ రోజు నేనే విన్ అవ్వాలి గైస్, ఖచ్చితంగా నేనే విన్ అవుతా. ఓకేనా? సో గైస్, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. బా, చూస్తుంటే నోరు ఊరుతుంది కలుపుతుంటే. నీళ్ళు వచ్చేసిన చిన్న దెబ్బకి నాకు కూడా చిన్న వేరే లెవెల్. మేము ఉల్లిగడ్డ సూపర్ ఉంటుంది. ఇంకా సూపర్ ఉంది. సూపర్ అన్న మాట కూడా తక్కువనే, మాట కూడా రావట్లేదు నాకు. చెది
ఇవన్నీ అయిపోయినా ఎప్పుడు తినాలా ఇదేంటి వచ్చలేదా సూపర్ ఉంది గాలి కొంచెం మారిపోయింది కదా పెంచితే మర్చిపోతుంది రాత్రి వచ్చిన మేము ఇంత గట్టిగా మ్యానుఫ్యాక్చర్ చేసారు చూసానా గెలిస్తే నేనే గెలిచిన ఇది రావట్లేదు జ్యూస్ బయటకు వస్తుందమ్మీ బొక్క నట్టు వెళ్ళిపోయింది అత్తలేదు కలిసి ఇంత గట్టిగా మ్యానుఫ్యాక్చర్ చేసారు తెలుసా అబ్బా డన్ అంత ఈజీగా ఎట్లా తీసినాం మేము నాకు చూడు బాటిల్ స్వట్టలు పట్టదు మొత్తం ఇట్లా నోడు ఇట్లా బట్ట పెట్టి తీసిన అట్లనే వచ్చింది నాకు కూడా విన్ అయిపోయినా యాహూ సూపర్ విన్ అయినా అది రాకపోతే మంచి దవదపోతే నేను ఓపెన్ చేద్దాం అనుకుంటే నాకు వస్తలేదు అది లేదు కాదు నిజంగా చాలా గట్టిగా ఉంది చేతితో రాలే నోతో ఎంతసేపు తీసినా కానీ అది ఇట్లా సొట్టవాడి దాంట్లో సైడ్ నుంచి లీక్ అవుతుంది ఇంకా నాకు అది దాని పన్ను ఒప్పైందా మంచిగా అయింది ఇరిగిపోతే బాగుండు ఇంకా ఇటువంటి కోరికలు కోరుకుంటారు అమ్మి గైస్ ఈ రోజు అయితే ఛాలెంజ్ లో నేను విన్ అయిపోయినా నేనే విన్ అయితే పండుకి పనిష్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక రేంజ్ పనిష్మెంట్ అది ఏం పనిష్మెంట్ తెలుసా మన సబ్స్క్రైబర్ చెప్పిర్రు బెదిరిచ్చిర్రు ఆ పనిష్మెంట్ చేస్తారా చెయ్యరా నేను ఇంకోసారి అడగను 10 వీడియోల నుంచి ఈ కామెంట్ పెడుతున్నా అని నిజంగా మస్తు ఇట్లా బెదిరించ చేస్తా చేయవా అన్నట్టు గైస్ ఈ రోజు అయితే ఫుడ్ అయితే అదిరిపోయింది కొంచెం స్పైసీ అయింది కదా లివర్స్ కర్రీ కొంచెం స్పైసీ కానీ టేస్ట్ సూపర్ కదా తినేటప్పుడు ఏం అనిపించలేదు కానీ చికెన్ 65 ఒక్క నోరు పెట్టుకునేసరికి మంట ఫుల్గా చికెన్ 65 కూడా టేస్ట్ అదిరిపోయింది కానీ ఇగో ఇదే లేట్ చేసింది దీనమ్మ
గట్టిగా ఉంది అసలు, ఎంత గట్టిగా మ్యానుఫ్యాక్చర్ చేసిర్రు అసలు కదా, ఘోరంగా ఎంత నోటితో తిప్పినా రాలేదంటే ఇక చూసుకోండి మీరే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి ఓడిపోయింది కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం, ఓకేనా? ఓకే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఒక రేంజ్, అబ్బా దాన్ని తలుచుకుంటేనే నాకైతే చాలా సంతోషం వస్తుంది. అవునా, ఎంత సంతోషం అమ్మ, చాలా చాలా. గైస్ ఈరోజు పనిష్మెంట్ మన సబ్స్క్రైబర్ చెప్పారు, ఆ అక్క పేరు గుర్తుకు లేదు. సో ఇప్పుడైతే మనం ఆ పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అసలు పనిష్మెంట్ ఏంటంటే రా మ్యాంగోలో బూస్ట్ కలుపుకొని తినాలా. మీ బూస్ట్ పాలు కలుపుకుంటే బాగుంటది కానీ ఇది కొత్త వెరైటీ, ఇది ఏమో చేయాలనుకుంటున్నాను. ఏం చేయను, చచ్చిపోలే, బతికే ఉంటావు. భయంగా ఉంది దేవుడా. గైస్ మాకైతే మ్యాంగోస్ దొరకలేవు, అన్ని పండు మామిడికాయలే దొరికినాయి. లాస్ట్కి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర ఒక మామిడికాయ ఏదైతే దొరికింది, ఇప్పుడు ఆ మామిడికాయ అయితే మా చెల్లికి ఇవ్వబోతున్నాం. ఇది గండి స్లైసెస్ కట్ చేసిన. ఓకే ఇప్పుడు దీనికి మంచిగా, ఇప్పుడు మనము దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటాం చూడు, అట్లా వేసిద్దాం పండుకి బూస్ట్. ఇది కొంచెం తక్కువ ఏమి ఎట్లుంటుందో తెలియదు కదా. బూస్టే కదా పండు. అమ్మగారికి వచ్చేది కావచ్చు ప్యాకెట్ మొత్తం తెలిసి. అది ఏమనుకుంటున్నావు నువ్వు? బూస్ట్ అనుకుంటున్నా. కాడికి వచ్చేసి మొత్తం కింద పడ్డది. ఇంకా దీని లోపల అది ఇట్లా గడ్డగట్టుకుంటుంది, ఇగో ఇటు సైడ్ కొంచెం పర్లేదు, ఇగో ఇట్లా అద్దుకో, సరేనా? ఓకే డన్. నీట్గా చెప్పినావు కదా, ఈ మాత్రం చేయకపోతే చెప్పి నువ్వు హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతావా నువ్వు. సరే స్టార్ట్ చేస్తున్నా చెప్పి. నోరు ఊరుతుంది నాకు. పుల్లగా ఉందా తీయ ఉందా మామిడికాయ? బాగానే ఉంది. అంటే తీయగుందా పుల్లగా ఉందా? నిజం చెప్పి కానీ పుల్లటి మామిడికాయలు టేస్ట్ బాగుంటుంది. అద్దుకుంటున్నావా, అట్లా తినేస్తున్నావా? నువ్వు చూడకపోయినా ఫోన్లో అందరు ఇస్తారు అంటారు, వీడియోలు అందరు ఇస్తారు. గుడ్ గర్ల్, ఫాస్ట్. దౌడు పనిచేస్తలేదా? ఈ అమ్మకి మీరు ఎవరన్నా స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఫిట్ చేయండి. ఫుల్గా ఉంది, నోట్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అనుకుంటా. ఏడబుట్టినా మమ్మీ, మంచిగా వేస్తుంది ఈరోజు పనిష్మెంట్. పండు పోయినాయి, గార కాదు కూరలు పంట గార పట్టిందంట. ఏమి ఉట్టి బూస్ట్ తింటుంది తెలుసా, ఉట్టి బూస్ట్ తింటుంది. 2 ప్యాకెట్లు తెస్తే ఒక ప్యాకెట్ తినేసింది, ఇంకో ప్యాకెట్ ఉంచింది. ఇప్పుడు అదెందుకు తిన్నాక అదేం తిన్నామంటుంది చూడు. అదేం తిన్నావు అనలే, అదెందుకు తిన్నావు అన్న. అబ్బా మాడికి ఎంత పుల్ల ఉందమ్మే. నేనేం చెప్పిన చిన్న తీయగా ఉంది, మేం నోర్లో పెట్టుకుందంటే కథం అయిపోయింది. ఏమైపోయింది? అయిపోయింది. ఎట్లుంది పనిష్మెంట్? బాగుందా? బాగానే ఉంది కానీ కొంచెం పిల్లగా ఉన్నది మామిడికాయలో బూస్ట్ వేసుకుని తింటే బాగానే ఉంది. బాగుందా? తెలుసు, బూస్ట్ ఉత్తినే తింటావు, దాంట్లో తినవా ఇంకా. సో గైస్ పండు అయితే పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది కాబట్టి మీకు ఇవి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ద నెక్స్ట్ వీడియో. బై బై.